యేసుక్రీస్తును గూర్చిన సువార్త చెప్పడానికి ఒక వ్యక్తికి ట్రై చేస్తే ఫస్ట్ నీ వైపు చూసేది ఏయో తెలుసా? ఎవరో తెలుసా? మనుషులు కాదు నీకెళ్ళి చూసేది. నీకు ఎప్పుడైతే హృదయంలో ఆత్మల భారం ఏర్పడి ఆత్మలను రక్షించాలి అని నీకు రంది కలిగిద్దో అప్పుడు మొదట నీ వైపు చూసేది దురాత్మలే. ఎందుకో తెలుసా? మనకు శత్రువు తయారైంది, మనకు శత్రువు తయారయ్యాడు. అసలు ఈ మనిషినే మన చేతుల్లోంచి పోగొట్టుకోకుండా ఉండాల్సింది, పోగొట్టుకున్నాం. ఇప్పుడు ఈ మనిషి అటు కనెక్ట్ అయ్యి, ఎటు ప్రభువుకి కనెక్ట్ అయ్యి మన చేతుల్లో ఉన్న మిగిలిన వాళ్ళని కూడా లాగేసేయాలని ట్రై చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ మనిషి సంగతి ఏందో తేల్చాలి. ఈ మనిషిని కొంచెం కనిపెట్టాలని ఖచ్చితంగా మనల్ని టార్గెట్ చేస్తాయి. అవి గుర్తుపెట్టుకోండి ఈ మాట. వాటిని చూడటానికి అవి నీకు కనపడవు, కానీ నువ్వు కనపడతావు వాటికి. అయితే నీ మీద దాడి చేయలేకపోవడానికి కారణం, నిన్ను దెబ్బ తీయలేకపోవడానికి కారణం ఒకటి ఉంది. దేవుని అద్భుతమైన కాపుదల. మారు మనసు పొంది బాప్తిస్మం పొంది పరిశుద్ధపరచబడి దేవుని బిడ్డవైన నీకు ఆయన అద్భుతమైన కాపుదల ఇవ్వబడింది. ఆ కాపుదలను ఛేదించుకొని అవి నిన్నేం చేయలేవు. నిన్నేదన్నా ముట్టాలి, నీకేదన్నా జరగాలి, నిన్నేదన్నా చేయాలంటే ఆయన సెలవియ్యాలి. వితౌట్ పర్మిషన్ అవి ఏం చేయడానికి లేదు మనల్ని. ఆయన దగ్గర పర్మిషన్ తీసుకునే ఏదన్నా మనల్ని అటాక్ చేయాలి. అక్కడ వచ్చింది వాటికి చిక్కు. లేకపోతే ఎప్పుడో పీస్ అయిపోయేది వ్యవహారం. నువ్వు ఇంకా 10 మందిని రక్షించడం కాదు, నీ పనే అయిపోయేది ఎప్పుడో. కానీ నువ్వు ఎంతమందిని రక్షణలోకి నడిపిస్తున్నా అవి గిలగిల్లాడుతా చూస్తానే ఉన్నాయి, కానీ నిన్ను మాత్రం ఏం చేయలేకపోతున్నాయి. కారణం ఏంటో తెలుసా? నీకు ఇవ్వబడిన దేవుని అద్భుతమైన కాపుదల. చాలా కష్టపడి కొట్టారులే. ఆ కాపుదలను ఛేదించుకొని నిన్ను ముట్టలేకపోతున్నాయి అవి. అయితే ఒకటి మాత్రం చేస్తాయి, నిన్ను చంపలేకపోయినా, నిన్ను నాశనం చేయలేకపోయినా నీ మనస్సుని కకావికలం చేస్తాయి. నీకు మానసిక ఒత్తిడి కలిగించడానికి నీ మీద అస్త్రాలు వదులుతాయి. నీ మైండ్ని డిస్టర్బ్ చేయటానికి. నీ ప్రాణం తీయలేవు. మీకు ఏబు గ్రంథం తెలుసుగా? దేవుని పర్మిషన్ లేకుండా ఏబును చంపగలిగాడు వాడు. అతని ప్రాణమును మాత్రం ముట్టొద్దని దేవుడు అన్న తర్వాత ఇక ముట్టలా. అలాగున్న దేవుడు సెలవియ్యకుండా నీ ప్రాణాన్ని, నా ప్రాణాన్ని తీయటం దయ్యాల వల్ల కాదు. అయితే ఒకటి చేస్తాయి, మన ఆలోచన ప్రపంచాన్ని ప్రభావితం చేయటం మాత్రం వాటికి తెలుసు. మన ఆలోచనలను తారుమారు చేస్తాయి. మనం ఎవరికైనా దేవుని గురించి చెప్తుంటే వాళ్ళ మైండ్ని కూడా ఖరాబ్ చేస్తాయి. నువ్వు కావాలంటే కనిపెట్టి చూడు. నువ్వు ఎవరికైనా సువార్త చెప్పటం మొదలు పెడితే అప్పటిదాకా ఉయ్యలలో హాయిగా నిద్రపోతున్నాడు, కేర్మని లెగుస్తాడు, ఎవడో గిచ్చినట్లు లెగుస్తాడు. ఎప్పుడన్నా జరిగిందా? నేను నా అనుభవంలో చూశాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నువ్వు ఏ తల్లి కన్నా పోయి సువార్త చెబుతుంటే అది కూడా ఏ పాయింట్, కరెక్ట్ టర్నింగ్ పాయింట్ ఏదైతే ఉంటుందో, కరెక్ట్గా ఏ పాయింట్ని బట్టి వాళ్ళు దేవునికి కనెక్ట్ అవుతారో కరెక్ట్గా ఆ సమయంలోనే అక్కడ అల్లరి స్టార్ట్ అయింది. ఆ పిల్లల ఏడుపులో, లేదా కరెక్ట్గా అదే టైంలో సెల్లు మోగటమో, అదే టైంలో బంధువులు రావటమో, లేకపోతే ఏదో పనికిమాలలో ఎవరో రావటమో వచ్చి నువ్వు చెప్పాలని తప్పించే దాన్ని అడ్డగించడమో జరిగిద్ది. నీకు ఆత్మలో రగిలిపోతుంటుంది. సైతాన్లోకి వచ్చింది దెయ్యంది, సైతాన్లోకి వచ్చింది సైతాన్ది. ఇంకాసేపు ఉండి సస్తే బాగుండేది కదా, మొత్తం చెప్పేదాన్ని కదా. ఇంకాసేపు ఉండి సస్తే అవి చస్తాయి. ఏ సచ్చే దయ్యాలు అవి ఏం చేస్తాయి తెలుసా? నువ్వు ఎప్పుడైతే ఒక వ్యక్తికి సువార్త చెప్పడం మొదలుపెట్టావో అవి ఏం చేస్తాయి తెలుసా? ఈ మనిషిని చెడగొట్టే మనిషి ఎక్కడుందో ఆ మనిషి దగ్గరికి పోతాయి. ఆ మనిషి నిద్రపోతుంది అనుకో,
ఆ మనిషి చెవుల దగ్గర పోయి లే 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 ముందు లే, అర్జెంటుగా లే 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 అని లేపుతాయి. ఆ మనిషి లేచి కూర్చున్న తర్వాత, కూర్చున్నవింది ఆమె దగ్గరికి పో, ఆమె దగ్గరికి పో, ఆమె దగ్గరికి పో, ఆమె దగ్గరికి పో, ఆమెతో ఈ మాట మాట్లాడని ఆ మనిషికి ప్రేరణ పుట్టిస్తాయి. ఇక మైండ్ పోయింది కానీ వచ్చినట్టు వచ్చింది. ఎందుకు? నీ సువార్తను జడగొట్టడానికి. కారణం ఏంటో తెలుసా? దురాత్మల పని. అందుకని ఆయన ఏం చేశాడంటే, నేను చెప్పేది ఎంతమందికి అర్థమవుతుందండి? సీరియస్గా వింటున్నారా? లేకపోతే కూటంలో కూర్చుంటే మంచిదని కూర్చున్నారా? కూర్చుంటే మంచిదని కూర్చున్నారా? సీరియస్గా వినండి. ఎందుకంటే ఇప్పుడు ఆ దురాత్మలు మిమ్మల్ని కూడా డిస్టర్బ్ చేసే అవకాశం ఉంటుంది. వాక్యం ఏమో కానీ అన్న చూడు ఎట్ట నిలబడ్డాడో, పాప అన్న కాళ్ళు లాగుతున్నట్టున్నాయి, అటు తిరుగుతున్నాడు ఇటు ఇట్లాంటి ఆలోచనలు కూడా తెప్పిస్తాయి. అలాగే అన్న భలే నిలబడ్డాడు, ఫోటో ఒకటి తీసుకో, ఫోటో ఒకటి తీసుకో, తీసుకొని ఏం చేస్తా? నా అవతారం ఎందుకమ్మా? అది ఆయన కావాలి మనకి, ఆయన కావాలి మనకి. హల్లెలూయా, చెప్పు గట్టిగా. ఎవరు కావాలి? ఆయన కావాలి. నీ ఆలోచనలు అటు ఇటు లాగుతాయి, పోనీయొద్దు. విను, జాగ్రత్తగా విను. విశ్వాసులుగా మారినటువంటి మనం ఈ భూమి మీద మనుగడ సాగించాలంటే ప్రతిరోజు దురాత్మలతో మనం పోరాడాల్సిందే. గుర్తుపెట్టుకోండి. 4 ఆత్మలని సువార్త చెప్పి రక్షణలోకి నడిపించాలంటే ప్రతిరోజు మనం సువార్త చేసే పనికి మనం ఉపక్రమిస్తే ఖచ్చితంగా వాటితో పోరాడాల్సిందే. సేవకు వచ్చావా నువ్వు? అట్లయితే సేవ అల్లాటప్ప మాట కాదు, అల్లాటప్ప ఆట కాదు. డైరెక్ట్గా దయ్యాలతో యుద్ధం. ఈ మాట నేను కాదు, పౌలు మహనీయుడు చెప్పాడు పరిశుద్ధాత్మ ప్రేరణలో. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం, మనం పోరాడుతున్నది శరీరులతో కాదు అన్నాడు. ఆ మాటకు అర్థం ఏంటి? శరీరులతో కాదు అంటే మనుషులతో కాదని అర్థం. నువ్వు భర్త ద్వారా శోధించబడుతున్నావో, భార్య ద్వారా శోధించబడుతున్నావో, పిల్లల ద్వారా వేధించబడుతున్నావో, ఇరుగు పొరుగుల ద్వారా ఇబ్బంది పెట్టబడుతున్నావో, ఏ మనుషులు నిన్ను ఎలా టార్చర్ చేస్తున్నారో వాళ్ళని చూసినప్పుడు నీకు బాధ కలిగిద్ది, కోపం వచ్చిద్ది, కక్ష కలిగిద్ది. కానీ నీకు తెలుసా, వాళ్ళ వెనకుండి నిన్ను ఆటాడిస్తుంది దయ్యాలని, వాళ్ళ వెనకుండి నిన్ను శోధిస్తుంది దురాత్మలని నీకు తెలుసా? పౌలు మహనీయుడు చెప్తున్నాడు, మనం పోరాడుతున్నది మనుషులతో కాదర్రా అని చెప్తున్నాడు. మరి ఎవరితోనయ్యా? ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ మనము పోరాడుచున్నాము అన్నాడు. ఇది ఒక పచ్చి నిజం, అందరూ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవలసినటువంటి వాస్తవిక సత్యం. కానీ ఏం చేద్దాం, మర్చిపోతుంటాం మనం తరచుగా ఈ పాయింట్ని. ఎందుకంటే ఆ మరపు కలిగించేది కూడా దెయ్యాలే. ఇప్పుడు వింటామా, కాసేపు అయిన తర్వాత వాటిని మర్చిపోయేటట్టుగా అవి చేస్తాయి. ఏంది ఆ మాటలన్నీ తీసుకుంటున్నా, ఓహోహో వదిలే వదిలే. కొంతమంది అయితే మరి ఇది దాటక ముందే వదిలేస్తారు, కొంతమంది 2-3 రోజులు ఉంచుకుంటారు, కొంతమంది 1 వారం 10 రోజులు గ్రహిస్తారు, కొంతమంది అలా గుండెల్లో భద్రం చేసుకుంటారు దేవుని మాటలు, దేవుడిస్తున్న హెచ్చరికలు. ఇవి మనకి అదృశ్య రూపంలో ఉన్న శత్రువులు. కంటికి కనబడుతున్న వ్యక్తులు మనకు శత్రువులని మనం అనుకుంటున్నాం, కానీ వాళ్ళు కాదు, వాళ్ళ వెనకుండి ఆడిస్తున్నవి దయ్యాలు. వాటిని గుర్తుపట్టాలి మనం. నీ కొడుకును తాగుబోతుగా మార్చింది దురాత్మలే, నీ భర్తని తాగుబోతుగా మార్చింది దురాత్మలే, వ్యభిచారపోడిగా మార్చింది దురాత్మలే, విచ్చలవిడి జీవితానికి నీ పిల్లల్ని తిప్పుతుంది దురాత్మలే.
నీ పిల్లలకు పిచ్చి లేచేటట్టు చేసి శాపగ్రస్తమైన అనుభవాల్లోనికి దిగజారిపోయేటట్టు వాళ్ళ మనసుల్ని కాకావికలం చేసి వాళ్ళని నాశనం వైపు నడిపించినది దురాత్మలే. నువ్వు పగబట్టాల్సింది వాటి మీద, యుద్ధం ప్రకటించాల్సింది వాటి మీద, నువ్వు ఎప్పుడు జ్ఞాపకంలో పెట్టుకోవాల్సింది వాటిని, నీ శత్రువులవి. లేకపోతే ఎందుకు రాపిస్తాడా? అంత ఇంపార్టెంట్ కాకపోతే ఆ మ్యాటరు, అది ఎంత సీరియస్ అయితేనో అనేక చోట్ల ఆ విషయాలు రాయించాడు దేవుడు తన గ్రంథంలో. ఇక్కడ అన్నాడు, మనం పోరాడుతుంది ప్రధానులతోనూ అధికారులతోనూ. అంటే ఇక్కడున్న ప్రధానులు అధికారులు అనుకునేరు, వాళ్ళు కాదు. ఈ అపవిత్రాత్మల్లోనే ప్రధాన దూతలు ఉన్నాయి, అధికారం కలిగిన దూతలు ఉన్నాయి. అంతేకాదు ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహాలు కూడా ఉన్నాయి, గ్యాంగులు ఉన్నాయి, గుంపులు ఉన్నాయి. అవంట మనతో పోరాడుతుంది. మనమేమో మనుషుల మోకాలు చూసి ఈ దరిద్రుడు నన్ను శోధిస్తున్నాడు, ఈ దరిద్రపద నన్ను శోధిస్తుందని వాళ్ళని తిడుతుంటాం. మనం చచ్చిన వాళ్ళ పేర్లు కూడా అడ్డం పెట్టుకొని వచ్చేది అయ్యే అంటుంటుంది. అమ్మా ఎవరమ్మా నువ్వు? నేను సుబ్బాయమనే, నాకు 2 పిల్లలు. ఎట్ట చచ్చిపోయావు? పురుగు మందు చచ్చిపోయాను. ఎందుకు వచ్చావు? కోరికలు తీరకొచ్చాను. ఈ అమ్మాయికి ఎందుకు పట్టావు? తలకు పోసుకొని, నేను పొలం మీద తిరుగుతుంటే తలకు పోసుకొని కళ్ళ నా కళ్ళలో పడింది, తట్టుకోలేక వచ్చి ప్రవేశించా. ఇంకొక కామెడీ చెప్పనా? ఈ దురాత్మలు నిజంగా ఒరిజినల్గా సుబ్బాయం అడ్రస్ కూడా చెబుతాయి. ఇంకా నమ్మకేం చేస్తారు జనం? ఇంకా నమ్మకేం చేస్తారండి? ఎంత మోసగిస్తే అనుకున్నాయి. నేరుగా ఆ సుబ్బాయి అడ్రస్ తెలుసుకుని ఆ ఇంటికి పోతారు, పోయి వాళ్ళతో తగాదేసుకుంటారు. మీ అమ్మాయి మాకు పట్టిందని. మా అమ్మాయి చచ్చిపోయి మేము ఎడుతుంటే మీ గోలేందిరా? ఇదిగో చూడు, మొత్తం చెబుతుంది, 2 పిల్లలని చెబుతుంది, మీ పేర్లన్నీ చెబుతుంది, అడ్రస్ చెప్పింది. మీ అమ్మాయి పట్టిందని. మమ్మల్ని ఏం చేయమంటే, మరి మా అమ్మాయిని మా ఇంటికి పంపించిన వాళ్ళు అంటారు. మా అమ్మాయిని మీ ఇంటి ఎందుకు పెట్టుకున్నారా? మా అమ్మాయిని మా ఇంటికి పంపించినని వాళ్ళు అంటారు. వాస్తవానికి వాళ్ళ అమ్మాయి కాదు, వాళ్ళ అమ్మాయి చచ్చిపోయి పాతాళానికో పరదేశకో పోయింది. వాళ్ళ అమ్మాయి పేరుని అడ్డం పెట్టుకుని ఇక్కడ డ్యాన్స్ చేస్తుంది ఎవరో తెలుసా? ఇప్పుడు నేను చెప్తున్నటువంటి శత్రువు అపవిత్రాత్మలు. మనుషుల్ని మభ్యపెట్టడానికి, మనుషుల్ని మోసగించడానికి మనుషుల పేర్లని, వాళ్ళ స్టోరీలని, వాళ్ళ గాథల్ని, వాళ్ళ కుటుంబ వ్యవహారాలని కూడా చక్కగా చెప్పి మనుషుల్ని మోసగించి మనుషుల్నే ద్వేషించేటట్టు చేస్తాయి. వాటి పని అది. అవి మళ్ళీ మనకు కనపడవు. చివరికి వీళ్ళు తగాదేసుకుంటారు. మా అమ్మాయి చచ్చిపోయి మేము ఏడుస్తుంటే మీ గోలేందని వీళ్ళంటే, మీరు ఏం చేస్తారో తెలియదు. మీ అమ్మాయిని మర్యాదగా మా అమ్మాయిలో నుంచి బయటికి పంపించకపోతే మాత్రం మామూలుగా ఉండదని వీళ్ళు తగాదు పెట్టుకుని వీళ్ళు తన్నుకుంటారు. ఈ సీన్ చూసి అవి నవ్వుకుంటూ ఉంటాయి, అద్దిరా అని. ఏమైనా అర్థమైందా నేను చెప్పేది? ఈ విధంగా మనుషులని మభ్యపెట్టి, మోసగించి, మాయ చేసి మనుషుల జీవితాలతో ఆడుకునే దురాత్మలు. మీరు పాత నిబంధన చూస్తే అంతగా దయ్యాల ప్రస్తావన ఉండదు. ఆదికాండంలో ఒక చోట, సౌలు దగ్గర ఒక చోట తప్ప మనకి ఎక్కువగా దయ్యాల గోల కనపడదు పాత నిబంధనలో. కొత్త నిబంధన స్టార్టింగే అచ్చంగా వాటితోనే ఫైటింగ్. యేసయ్యకి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన చేసిన సూచక్రియలన్నీ, అద్భుతాలన్నీ మనం లెక్కేసుకుంటే దయ్యాలు వదిలించిన కేసులు ఎక్కువ ఉంటాయి. ఆఖరికి శిష్యులు కూడా వాటి మీదే అధికారం ఇచ్చాడు. ఈ సంగతి మనం ఎరిగి ఉండాలి. 2 సంగతులు మనం ఎరిగి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిది, మనం పోరాడుతున్నది మనుషులతో కాదు, దురాత్మలతో మనం పోరాడుతున్నామన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మొదటి విషయం. రెండవది, క్రీస్తు రక్తములో కడగబడి ఆయన యందు విశ్వాసం ఉంచి పరిశుద్ధపరచబడినటువంటి దేవుని బిడ్డ, నీకు దేవుడిచ్చిన అధికారం ఏంటో కూడా నువ్వు ఎరిగి ఉండాలి. ఆయన మనకు అధికారం ఇచ్చాడు. వేటి మీద ఇచ్చాడు? అపవిత్రాత్మల మీద అధికారం ఇచ్చాడు. చూడండి, కావాలంటే మీకు చకచక వచనాలు చూపిస్తాను. మార్కు సువార్త 3:13 చదివారు ఇందాక. మత్తయి సువార్త 10:1 తీయండి తొందరగా.
మత్తయి సువార్త 10:1 చదువు. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. ఫస్ట్ దేని మీద అధికారం ఇచ్చాడు? రోగాల మీద ఇచ్చాడా? అపవిత్రాత్మల మీద ఇచ్చాడా? ఇందాక మార్కు 3:13 ఎక్కడ అధికారం ఇచ్చాడు? ఫస్ట్ సువార్తకా లేకపోతే ముందు దయ్యాలను బంధించడానికా? ఎస్, దయ్యాల మీద అధికారం ఇచ్చాడు, తర్వాత సువార్త. ఇక్కడ కూడా ముందు దయ్యాల మీద అధికారం, తర్వాత రోగాల స్వస్థత. మార్కు సువార్త 16:17 చదువు. మార్కు సువార్త 16:17 చదువు. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును, ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైన దేటి త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. ఏమండి అన్నా, ఆ అధికారం శిష్యులకి ఇచ్చాడు, మనకు కాదు అని మీకు డౌట్ వచ్చిద్దేమో. నమ్మి బాప్తిస్మం పొంది ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనను వెంబడించే వాళ్ళందరికీ ఈ అధికారాన్ని దేవుడు అనుగ్రహించాడు. కొడితే గట్టిగా. మారు మనసు పొంది నమ్మి బాప్తిస్మం పొంది ఆయనను వెంబడిస్తున్నటువంటి ప్రతి పరిశుద్ధుడికి, ప్రతి పరిశుద్ధురాలికి, పాస్టర్కి, పాస్టర్ అమ్మకే కాదు. అమ్మా, నువ్వు మారు మనసు పొందావా? బాప్తిజం పొందావా? క్రీస్తు రక్తంలో కడగబడ్డావా? అట్లయితే ఇక్కడ మార్కు 16:17 అదే రాస్తుంది. నమ్మిన వారి వలన అంటే నమ్మి బాప్తిజం పొందిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. అవేవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. ఫస్ట్ మాట అదే. ఇక తర్వాత క్రొత్త భాషలు మాట్లాడతారు, ఇంకా అవి చేస్తారు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు స్వస్థత వచ్చింది, మరణకరమైనది ఏ తాగినా మీకేం కాదు, ఇలాంటివి మిగిలినవన్నీ ఉన్నాయి. కానీ ముందు ఇచ్చింది దేని మీద ఇచ్చాడు చూడండి. అపవిత్రాత్మల మీద అధికారం ఇచ్చాడు, దయ్యముల మీద అధికారం ఇచ్చాడు. అంటే దయ్యాల మీద ఇచ్చాడు కానీ వాళ్ళ నాయకుడి మీద ఇలేదుగా అన్నయ్య. అన్ని కేసులే. వాళ్ళ నాయకుడు ఎవరు? సాతాను కదా. లూకా సువార్త 10వ అధ్యాయము 18వ వచనం చదువు. ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచి తిని, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. చాలు. సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూశాను అంటే వాడి అధికారం అయిపోయింది, వాడి పని అయిపోయింది, త్రోసివేయబడ్డాడు, వాడు పడ్డాడు. ఇదిగో శత్రువు బలమంతటి మీద అన్నాడా, కొంత మీద అన్నాడా? ఒకసారి నోరు తెరిచి చెప్పండి. బలం అంతటి మీద అన్నాడా, కొంత మీద అన్నాడా? శత్రువు బలం అంతటి మీద నీకు అధికారం ఇచ్చాను అన్నాడు. పాములను త్రేళ్లను తొక్కుటకు మీకు శక్తిని ఇచ్చాను అన్నాడు. ఆయన పాముల జోలి మనకెందుకు, తేళ్ల జోలి మనకెందుకు? పాములన్నా ఆడాడ కనపడతాయి కానీ తేళ్ళు అసలు కనపడవు. వాటిని ఆడ తవ్వుకొద్దాం. కానీ తేళ్ళేంది, పాములేంది తెలుసా మీకు? తేళ్ళు పాములేందో? తేళ్ళు, పాములు, కప్పలు అపవిత్రాత్మలు. పాములను త్రేళ్లను త్రొక్కుటకు వీటినే కాదు, మన విరోధి అయిన సాతానుని ఆయన మన పాదముల కింద శీఘ్రముగా చితక త్రొక్కించును. రోమాపత్రిక చివరి అధ్యాయంలో మనం చూడొచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ చూడండి ఎట్లా ఇచ్చాడు అవకాశం. 16వ అధ్యాయం 20వ వచనం చదువు. సమాధానకర్తయగు దేవుడు అది సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. అది ఇప్పుడు చెప్పండి, అపవిత్రాత్మల మీద అవకాశం ఇచ్చాడా, అధికారం ఇచ్చాడా, లేకపోతే వాళ్ళ నాయకుడి మీద కూడా అధికారం ఇచ్చాడా? అది
మన శత్రువు ఎవరో మనం గుర్తుపట్టి ఉండాలి. వాళ్ళ మీద మనకున్న అధికారం ఏంటో కూడా గుర్తుపట్టాలి. ఇప్పుడు మీరు ఒకటి నాకు చెప్పాలి, మన మీద వాటికి అధికారం ఉందా, లేకపోతే వాటి మీద మనకు అధికారం ఉందా? ఒకసారి చెప్పండి. మనకి రెండు సంగతులు దేవుడు స్పష్టంగా బయలుపరుస్తున్నాడు. మొట్టమొదటిది, మన శత్రువును గూర్చిన సమాచారం స్పష్టంగా గ్రంథంలో ఇచ్చాడు. రెండవది, ఆ శత్రువు మీద మనకు అధికారం ఇచ్చాడు యేసయ్య. ఇప్పుడు చెప్పండి, దయ్యాలకి, దురాత్మలకి, సైతానుకు మన మీద అధికారం ఉందా, లేకపోతే వాటి మీద మనకు అధికారం ఉందా? వాటికి మన మీద అధికారం ఉందా? రైట్. మన మీద మరి ఎవరికి అధికారం ఉంది? అద్దుగా ఆయన. మన మీద అధికారం ఎవరికి ఉంది? ఆయన యందు విశ్వాసం ఉంచిన మనకి ఎవరి మీద అధికారం ఉంది? ఎనీ డౌట్? నో డౌటా? అడ్వర్టైజింగ్ బాగా చూస్తున్నారా? అందుకే నో డౌట్ అంటున్నారు. మీరు ఎందుకు చూడరు? దేవునికి స్తోత్రం. ప్రియులారా, శిష్యులకి స్పష్టంగా ఆ అధికారం ఇచ్చాడు. బాగా వినాలి, కీలకమైన విషయం చెప్తాను నేను. ఈ అధికారం మనకి ఇచ్చాడు, ఆ రోజు వాళ్ళకి ఇచ్చాడు. సరే, ఈ దయ్యం పట్టిన చిన్నోడిని ఆ తండ్రి తెచ్చాడు కదా. తెచ్చినప్పుడు వాళ్ళు దాన్ని వెళ్ళగొట్టాలి లెక్క ప్రకారం. ఎందుకంటే అధికారం ఉంది కదా. సాక్షాత్తు యేసు ప్రభువే వాళ్ళకి అధికారం ఇచ్చాడు. వాళ్ళు కూడా వెళ్ళి అనేక దయ్యాలు వెళ్ళగొట్టి స్వస్థత కార్యాలు కూడా చేశారు. ఈ 12 మంది, అది కూడా మీరు చూడవచ్చు బైబిల్లో. ఈ 12 మంది దయ్యాలను వెళ్ళగొట్టారా లేదా? పెద్దగా చెప్పాలి. రోగుల్ని స్వస్థపరిచారా లేదా? మరి అప్పుడు వెళ్ళగొట్టారు కదా, ఇప్పుడు ఏమైంది? ఈ 9 మంది రౌండ్ వేశారు ఆడికి, ఆ చిన్నోడికి. ఏయ్ అపవిత్రాత్మ, యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాం, పో, ఈ చిన్నోడిని వదిలిపెట్టి పో అని గద్దించారు. అది బాటిల్ అది. దాని చుట్టూ తిరిగి తిప్పలు పడుతున్నారు. అరిసి 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 మొత్తుకొని సౌండ్ పెంచి తిప్పలు పడ్డారు. కానీ అది పోలా. దయ్యం పట్టినోడికి సాలిపోయింది, వదిలిచ్చే వాళ్ళకు కూడా సాలిపోయింది. ఇద్దరికి సాలిపోయి నీరసపడిపోయి నిలబడిపోయారు. ఈ లోపు ఆయన కొండ మీదకి వెళ్ళిన కార్యక్రమం ముగించుకొని ఆ రూపాంతరపు అనుభవాన్ని పొంది వాళ్ళకి చూపించి ఆ తర్వాత కొండ దిగి వస్తున్నాడు. ఎందుకంటే ఆయనకి తెలుసు వీళ్ళు ఏదో ఒకటి కొనక్కొస్తారని. దిగొచ్చాడు. దిగొచ్చేసరికి ఫీట్లు అయిపోయి, వీళ్ళ పాట్లు అయిపోయి, నీరసపడిపోయి ఒకళ్ళ మొఖాలు ఒకళ్ళు చూసుకుంటున్నారు. ఈ 9 మంది యేసు ప్రభువుని చూసి జనమంతా ఆయన దగ్గరికి పరిగెత్తారు. ఇక్కడ వీళ్ళు ఓటమి పాలయ్యారు. బాగా వినాలి, వీళ్ళు వైఫల్యత చెందారు. అక్కడ యేసు ప్రభు వారిని ఒక మాటతో గద్దిస్తాడు. చూడండి, 19వ వచనం, 17వ వచనం నుంచి చదువు. జనసమూహములో ఒకడు, బోధకుడా, మోగదయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకుని వచ్చి తిని, అది ఎక్కడ వాణ్ణి పట్టునో అక్కడ వాణ్ణి పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కాచుకొని పండ్లు కొరుకుకొని మూర్చిల్లును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పెను. నీ శిష్యులకు చేతగాల అన్నాడు. అదొక అవమానం. ఎందుకు చేతగాలేదు? యేసయ్యకు ప్రశ్న. ఎందుకు దయ్యం పోలేదు వీళ్ళకి? నేను అధికారం ఇచ్చాను కదా. ఈరోజు మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల విషయంలో కూడా యేసయ్యకి ఇదే ఆశ్చర్యం. నువ్వు ఆ సమస్య, ఈ సమస్య, ఆ దయ్యం, ఈ మంత్ర ప్రయోగం, ఈ భూతం, ఆ శోధన, ఈ శోధన అని చెప్తున్నావు. అవన్నీ వెళ్ళిపోవాలి కదా.
నేను నీకు అధికారం ఇచ్చాను కదా, వాటికి నీ మీద అధికారం ఇవ్వలేదే, నీకు వాటి మీద అధికారం ఇచ్చానే, అదేంటి? ఎందుకని అవి వెళ్ళిపోలేదు? ఎందుకని అవి నీకు లోబడట్లేదు? ఎందుకని అవి నీ మాట వింటలేదు? ఈరోజు మనల్ని చూసి కూడా అంతే ఆశ్చర్యపోతుంటాడు ఆయన. ఆ రోజు వాళ్ళని చూశాడు, వాళ్ళని ఎగదిగా చూశాడు. అపరాధం చేసిన దోషుల్లాగా నిలబడ్డారు. ఒక చూపు చూసి అన్నాడు, ఏమన్నాడో మీరే చదవండి. అందుకు ఆయన, విశ్వాసము లేని తరము వారులారా, నేను ఎంతకాలము మీతో నుందును, ఎంతవరకు మిమ్మను సహింతును, వానిని నా యొద్దకు తీసుకుని రండి అని వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు వాడిని తీసుకుని వచ్చిరి. చాలు, ఆయన గద్దించాడు వాళ్ళని. ఏమనంటే, విశ్వాసము లేని తరము వారలారా అంటే దయ్యం ఎందుకు వెళ్ళలేదు? సమస్య ఎందుకు పోలేదు? వాళ్ళ సంగతే కాదు, నీ సంగతి కూడా ఇప్పుడు నువ్వు చెప్పు నాకు. నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడ్డావు, నువ్వు అధికారం పొందావు, నువ్వు కూడా ఆత్మను పొందావు. కదిలిస్తే హల్లెలూయా హల్లెలూయా గ్లోరీ అంటావు. నువ్వు గోరీ కాదు, గ్లోరీ అంటావు నువ్వు కదిలితే. కొంతమంది గ్లోరీని వదిలి గోరీ గోరీ అని కొడుతున్నారు. గోరీ అంటే సమాధానం అర్థం. దేవునికి స్తోత్రం. గ్లోరీ అంటే మహిమ. గ్లోరియో గోరియో అర్థం కాకుండా కొడుతున్నారు కొంతమంది. ముస్లిం సోదరులు సమాధుల్ని గోరీలు అంటారు. నువ్వు కూడా ఆత్మను పొందావు, నువ్వు కూడా భాషలు మాట్లాడుతున్నావు, నువ్వు కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డట్టుగా అనుభూతి చెందుతున్నావు. కానీ కొన్నిటిని గద్దించినప్పుడు అవి బాటిల్లా, అవి రోగాలు కావచ్చు, సమస్యలు కావచ్చు, దయ్యాలు కావచ్చు. అవి నీ ఇంట్లో ఉండొచ్చు, లేదా నీ సమాజంలో ఉండొచ్చు. కానీ పోటల్లా. కారణం ఏంటి? ఇక్కడ ప్రభు అన్నాడు, విశ్వాసము లేని తరము వారలారా అన్నాడు. వాళ్ళకి విశ్వాసం లేదా? వాళ్ళకి విశ్వాసం లేకపోతే అన్నీ వదిలిపెట్టి యేసు ప్రభుని వెంటాడుతున్నారా? అసలు ఆంధ్రేయ కదా పేతురుని తీసుకొచ్చింది. అసలు పేతురికి చెప్పింది ఎవరు ఫస్ట్? ఆంధ్రేయ కదా. అసలు నంబర్ 1 ఎవరు? ఆంధ్రేయ కదా. అసలు ప్రభునందు మొదటి విశ్వాసం ఉంచింది ఎవరు? ఆంధ్రేయ కదా. అలాంటి పట్టుకొని ఆ మాట అనొచ్చు. నేను ఆంధ్రేయ ప్లేస్లో ఉంటే చాలా ఫీల్ అయ్యేవాడిని. ఊరుకో ప్రభు, అసలు మరీ న్యాయం లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు. అసలు వీళ్ళందరినీ ముందు అసలు నీ దగ్గరికి అసలు ఫస్ట్ నడిచింది నేను, వీళ్ళందరినీ నడిపించింది నేను, టీం లీడర్ లాంటి అసలు నేను. నన్ను పట్టుకొని విశ్వాసం లేని తరం వారా అంటావా? ఏంటి ప్రభు నువ్వు అని అడుగుతునేమో. పాపం ఆంధ్రేయ అడగల. మిమ్మల్ని అడుగుతున్నా, మీరు చెప్పండి. ఆంధ్రేయకి ఆయనతో పాటు ఉన్నటువంటి శిష్యులు మిగతా 9 మందికి విశ్వాసం లేదా? ఉందా లేదా? ఉందన్నోళ్ళు చేతులు ఎత్తండి. సగం సగం కాదు, ఉందంటే సరిగా చేతులు ఎత్తు. లేదన్నోళ్ళు చేతులు ఎత్తండి. ముదిరిపోయారండి మీరు, మామూలుగా ముదిరిపోలే మీరు. మీరు ఏది అడిగినా చేయత్తట్లా, ఏం చెబితే ఏం సాగు అని. దేవునికి స్తోత్రం. వాళ్ళకి విశ్వాసం ఉంటే విశ్వాసము లేని తరము వారలారని ఎందుకంటాడు? నాకు డౌటు. అసలు విశ్వాసం లేని వాళ్ళు అయితే ఫస్ట్ దెయ్యాలు ఎట్టపోయినాయి వీళ్ళకి, ఫస్ట్ రోగాలు ఎట్ట స్వస్థపరిచారు వీళ్ళు. ఈ 12 ఆ పని చేసి వచ్చారుగా. అప్పుడు సంచి తీసుకెళ్ళలేదు, జాలి తీసుకెళ్ళలేదు, సింగిల్గా పోయి ఏమి తీసుకోకుండా పోయి అలాగో తిరిగి వచ్చారుగా. అసలు అప్పుడు ఎట్ట కొట్టారు, అప్పుడు ఎట్ట స్వస్థపరిచారు, అసలు ఇవన్నీ ఎట్ట జరిగినాయి? ఇక్కడ చిన్న బ్యాలెన్స్ ఒకటి ఉంది. యేసు ప్రభుని వెంబడించి యేసు ప్రభు అధికారం ఇచ్చిన తొలి దినాల్లో వాళ్ళ విశ్వాసం మండుతూ ఉంది.
కొన్ని రోజులు గడిచిన తర్వాత, కొన్ని కార్యాలు జరిగిన తర్వాత వారిలో రగిలిన విశ్వాసపు మంట చల్లారిపోవటం మొదలుపెట్టింది. పరిశుద్ధాత్మ అగ్ని గురించి విన్నాం కానీ విశ్వాసపు మంట గురించి మొదటిసారి వింటున్నామా అన్నయ్య అని మీరు అనుకోవచ్చు. కానీ నేను చెప్పేది నిజం. విశ్వాసము కూడా ఒక అగ్నితో పోల్చబడి ఉంది. విశ్వాసము ద్వారా మనలో పనిచేసేటువంటి పరిశుద్ధాత్మ శక్తి అగ్నితో పోల్చబడి ఉంది. ఆ అగ్ని మనలో పనిచేయాలంటే మనలో విశ్వాసపు అగ్ని ఉండాలి. మనలో విశ్వాసం అనే అగ్ని ఉండాలి. ఆ అగ్ని చల్లారకూడదు. ఆ అగ్ని ప్రజ్వరిల్లుతూ ఉండాలి. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి. సేవకులు, విశ్వాసులు, పరిచారకులు అన్న భేదం లేదు. అందరూ గుర్తుపెట్టుకోవాలి. మనలో మొలకెత్తిన విశ్వాసం వృద్ధి పొందాలి, అభివృద్ధి చెందాలి. ఒక చిన్న ఆవగింజలాగా స్టార్ట్ అయినటువంటి విశ్వాసము పరిపూర్ణతను సంతరించుకోవాలి. మనం శ్రద్ధ నిలిపితే, భక్తి సాధనలో శ్రద్ధ నిలిపితే మనలో ఉన్నటువంటి అరాకొర విశ్వాసం డెవలప్ అవుతూ పరిపూర్ణతను సాధించే అవకాశం ఉంది. మనం దాన్ని పట్టించుకోకపోతే, అశ్రద్ధ చేస్తే మనలో రగిలినటువంటి విశ్వాసపు అగ్ని, యేసయ్య రగిలించిన విశ్వాసపు అగ్ని దినదినం చల్లారిపోయి నిస్తేజమైపోయి నిస్సత్తువైపోయే అవకాశము కూడా ఉంది. చెవులు గలవాడు ఆత్మస్వరం వినుగాక. హల్లెలూయా. విశ్వాసములో పెరుగుట ఉంది, తరుగుట కూడా ఉంది. ఆత్మీయతలో పెరుగుట ఉంది, తరుగుట ఉంది. పరిశుద్ధాత్మ అభిషేకములో పరిపూర్ణత పొందటం ఉంది, కొంచెం పొందటం ఉంది. ఎంతమందికి అర్థమవుతుందో ఏమో మరి. అర్థమైతే చేతులు ఎత్తండి. ఇక్కడ ఇది నాకెలా అర్థమైందంటే ఈ శిష్యుల అనుభవం చూసినప్పుడు అర్థమైంది. ప్రారంభంలో వాళ్ళు అన్నీ చేశారు. కానీ కొన్ని రోజులు గడిచిన తర్వాత వాళ్ళ వల్ల కాటిల్లా. ఎందుకంటే వాళ్ళలో దేవుడు ప్రారంభించినటువంటి విశ్వాసపు అగ్నిని ఆర్పేసుకున్నారు. ఒకప్పుడు లోబడిన సమస్యలు, ఒకప్పుడు లోబడిన పరిస్థితులు, ఒకప్పుడు మాట విన్న సంగతులు ఇప్పుడు ఇంటల్లా తిరగబడుతున్నాయి. ఒకప్పుడు నువ్వు శాసిస్తే చాలా కార్యాలు జరిగాయి. ఒకప్పుడు నువ్వు ప్రార్థిస్తే చాలా మందికి స్వస్థతలు జరిగాయి. ఒకప్పుడు నువ్వు గద్దిస్తే దయ్యాలు వెళ్ళిపోయాయి. ఒకప్పుడు నువ్వు ఎవరితో మాట్లాడితే వాళ్ళు మారు మనసు పొందారు. ఒకప్పుడు నువ్వు ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇల్లు ఆశీర్వదించబడింది. నువ్వు ఎవరిని దర్శిస్తే వాళ్ళు రక్షణలోకి వచ్చారు. కానీ ఇప్పుడు నువ్వు అలా చేయలేకపోతున్నావు. నీకు డౌటే, ఒకప్పుడు నాలో అలా ఉంది కదా, ఇప్పుడు ఎందుకు ఇలాగ అయిపోయింది అంటే అభిషేకం తక్కువైపోయింది అనుకుంటావు, లేకపోతే ఇంకొకటి లేదు ఏదో అనుకుంటావు, సాగు చెప్పుకుంటావు. మొత్తానికైతే రాజీ పడిపోయావు. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రాజీ పడొద్దు. రాజీ పడితే వాళ్ళని గద్దించినట్టే నేను నిన్ను కూడా గద్దించాల్సి వచ్చింది. నువ్వు రాజీ పడితే దయ్యాలను నువ్వు శాసించడం కాదు, పిచ్చోడా పిచ్చిదానా అవే నిన్ను శాసిస్తాయి. వాటిని నువ్వు కట్టడి చేయటం కాదు, అవే నిన్ను కంట్రోల్ చేస్తాయి. తెలుసా? వాటిని నువ్వు గెలవటం కాదు, అవి నిన్ను గెలుస్తాయి. నీలో చల్లారిపోయిన లోకాసులు తిరిగి స్టార్ట్ అవుతాయి. నీలో ఒకప్పుడు వదిలిపోయినటువంటి బలహీనతలో తిరిగి మళ్ళా స్టార్ట్ అవుతాయి. అవి నీలోనికి మళ్ళా రాకూడదంటే, ఆ శత్రువులు నీ మీద అధికారం చెలాయించకూడదంటే నీలో నేను ప్రారంభించినటువంటి విశ్వాసపు అగ్ని అంతకంతకు ప్రజ్వలించాలి.